హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి రోడ్ టు రిచ్ అండి. ఈ రోడ్ టు రిచ్ అనేది ఇదేంటంటే ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అండి. అయితే నెట్వర్కింగ్ మార్కెటింగ్ కాన్సెప్ట్లో సక్సెస్ అవుతాయా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అంటే ఈ చైన్ సిస్టమ్ బిజినెస్లు కదా అది ఇది అంటారు. బట్ ఏంటంటే 100% సక్సెస్ రేట్ ఉన్నాయి మాత్రమే ఓన్లీ నెట్వర్కింగ్ సిస్టమ్ అండి. ఎందుకంటే ఈ నెట్వర్కింగ్ సిస్టంలో ఒక్కరు చేసే పని 10 మంది చేస్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే మన టైం మల్టిప్లై అవుతుంది. అందరికీ ఉండేది 24 గంటలే. మీరు గమనించండి, 24 గంటలు ఒక్క పర్సన్ కష్టపడేది 10 మంది కష్టపడితే నా దృష్టిలో అయితే మల్టిప్లికేషన్, నా టైంను మల్టిప్లై చేస్తున్నాను. దాని ద్వారా మనకు బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే రాయల్టీ ఇన్కమ్ అనేది ఈ రోడ్ టు రిచ్లో చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ రోడ్ టు రిచ్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ రోడ్ టు రిచ్లో మనం ఎందుకు జాయిన్ కావాలి అంటే చూడండి, ఇక్కడ అన్లిమిటెడ్ రిఫరల్స్, అది కాకుండా ఏంటంటే స్టాండర్డ్ ఇన్కమ్, నో రిస్క్ అండ్ నో లయబిలిటీ, అదేవిధంగా డైలీ రాయల్టీ ఇన్కమ్. చాలా అద్భుతమైన విషయం అండి ఇది. డైలీ రాయల్టీ అనేది ఇన్కమ్ మల్టిప్లై ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు. ఇక్కడ ఫాస్ట్ విత్డ్రాల్, మనకు అమౌంట్ కూడా ఇక్కడ ఫాస్ట్గా విత్డ్రాల్ అవుతుందండి. అదేవిధంగా 24/7 మనకు కస్టమర్ సపోర్ట్ కూడా ఈ రోడ్ టు రిచ్ అనే కాన్సెప్ట్లో చాలా అద్భుతమైన రెస్పాండ్ కూడా ఉంటుందండి. అదేవిధంగా డబుల్ సర్వీస్ ఇన్కమ్, అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏ నెట్వర్క్ కంపెనీ తీసుకున్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఓన్లీ యూనిలెవెల్ కానీ, బైనరీ కానీ, మ్యాట్రిక్స్ కానీ ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. ఏది ఉన్నా కానీ సింగిల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ రోడ్ టు రిచ్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే మనకు బైనరీ అండ్ యూనిలెవెల్ రెండు ఉన్నాయండి. అయితే ఇక్కడ యూనిలెవెల్ కాన్సెప్ట్లో తీసుకుంటే ఇక్కడ 20 లెవెల్స్ ఉన్నాయండి. దీంట్లో అద్భుతమైన విశేషం ఏంటంటే మనం డైరెక్టే రిఫర్ చేసినప్పుడు మనకు 500 రూపీస్ వస్తాయండి. అంటే దీంట్లో జాయినింగ్ వచ్చేసి 1499 రూపీస్ అండి. ఈ 1499 రూపీస్తో మనం జాయిన్ అవ్వడం ద్వారా మనకి ఏమేమి ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనకు 1499 తోటి జాయిన్ అయినందుకు ఒక డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఇస్తున్నారండి. డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ డిజిటల్ విజిటింగ్ కార్డ్ని యూజ్ చేసి మనం మన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే దాని ద్వారా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే దీన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అండి. ప్రతి ఒక్క పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో గూగుల్ పే, ఫోన్పే వచ్చినప్పుడు ప్రతి ఎవరికి కూడా పెద్దగా తెలియదు. ఈరోజు పల్లెటూరులో ఉన్న ముసలాయన కూడా ఈరోజు ఫోన్ వాడి గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో డిజిటల్ విజిటింగ్ కార్డే ఒక రోల్ చేస్తుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అద్భుతమైన కార్డ్ అండి. అయితే ఈ కార్డుతో పాటు NFC కార్డు కూడా ఉంటుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే దాని గురించి నేను ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాను. అది కూడా ఒకసారి డిజిటల్ విజిటింగ్ కార్డు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సంబంధించింది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనకు ఇంకోటి అద్భుతమైన విషయం అండి. ఏంటంటే మనకు ఇక్కడ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం నార్మల్గా ఒక్క కోర్సు పర్చేస్ చేయాలంటే 10,000, 5,000 ఇలా, అంటే కోర్సుని బట్టి రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఈ 1499 రూపీస్లోనే మనకు డిజిటల్ మార్కెటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, 3D యానిమేషన్ కానీ, ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించినటువంటివి, యూట్యూబ్ మాస్టరీ, అంటే యూట్యూబ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, యూట్యూబ్కు ట్రాఫిక్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ మనకు కోర్సెస్ రూపంలో అందిస్తున్నారు. దాని వర్త్ వచ్చేసి దాదాపు 2,50,000 ప్లస్ వర్త్ ఆఫ్ కోర్సెస్ అండి. అవి జస్ట్ మనకు 1499 రూపీస్కి ఆ కోర్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫ్రీ ఓటీటీని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దాని ద్వారా కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఈ మూవీస్ అన్నీ కూడా, వెబ్ సిరీస్లు కానీ, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాచ్ చేయొచ్చు 1499లోనే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 1499 రూపీస్కే మనకు అప్లైడ్ మార్కెటింగ్లో, ఇప్పుడు నార్మల్గా అప్లైడ్ మార్కెటింగ్ చేయాలంటే మనం తప్పకుండా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఉండాలండి. ఈ డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి మనకు అప్లైడ్ మార్కెటింగ్. అయితే నార్మల్గా ఈ అప్లైడ్ మార్కెటింగ్లో ఏంటంటే మనం ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేయడం ద్వారా లేకపోతే ప్రమోషన్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది.
అయితే ఈ అప్లైడ్ మార్కెటింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టయితే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ గురించి, అంటే ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చినట్టయితే ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోండి అని చెప్తారు. అయితే దీని ద్వారా వాళ్ళకి ఏమొస్తుందని ఎప్పుడైనా గమనించారా? అయితే దీన్నే అండి అప్లైడ్ మార్కెటింగ్ అంటారు. ఈ అప్లైడ్ మార్కెటింగ్ ఒకసారి వాళ్ళ లింక్ మనం క్లిక్ చేసి ఏదైనా ఐటెం ఉన్నప్పుడు మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు అలాంటి కష్టం ఏం లేకుండా అప్లైడ్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి అలాంటి కష్టాలు ఏవి లేకుండా ఈ రోడ్ టు రిచ్ అనే కాన్సెప్ట్ వాళ్ళు మనకు ప్రత్యేకంగా ఏం చేశారంటే ఈ ఏదైతే అప్లైడ్ మార్కెటింగ్ సంబంధించిన ప్రతి లింకు కూడా వాళ్ళు తయారు చేసి మనకు వీళ్ళ యాప్లో క్లియర్గా పెట్టారండి. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా పెట్టారు. ఏంటంటే మనం దీంట్లో జాయిన్ అయ్యి మనం ఏదైనా అమెజాన్లో మనం ప్రోడక్ట్ కొన్నా కానీ మన కింద వాళ్ళు ఎవరు ప్రోడక్ట్ కొన్నా కానీ మనకి ఇన్కమ్ వచ్చే విధంగా చాలా అద్భుతంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అది కాకుండా ఏంటంటే ఈ అప్లైడ్ మార్కెటింగ్ ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆజియో కానీ వీళ్ళ ఆర్ఆర్ అనే అటువంటి ఓన్ ఆన్లైన్ షాపింగ్ ఉందండి. దాంట్లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో పర్చేస్ చేసినా కానీ మీకు కమిషన్ వస్తుంది. అది కాకుండా ఏంటంటే మనం చేస్తూ మన కింద వాళ్ళు, అంటే ఇది యూనిలెవెల్ అండ్ బైనరీలో కూడా ఉందని చెప్పాను కదా. అయితే దాంట్లో మనం ఏ విధంగా దీంట్లో మనం మన కింద వాళ్ళు చేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. అయితే మనకి యూనిలెవెల్లో బైనరీలో ఎటువంటి ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఈ 1499 కట్టినందుకు ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటంటే అండి, ఇక్కడ మనకు ఈ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తున్నారు. అయితే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే ఈ కాన్సెప్ట్ నుంచి మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనం చేసుకున్న ప్రతి రీఛార్జ్ మీదకి మనకు 10% ఆఫ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. ఈరోజు మనం మనం రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి. అది కాకుండా ఏంటంటే మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ కూడా రావట్లేదు. బట్ ఈ రోడ్ టు రిచ్ ద్వారా మనం క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు. ఎంత అద్భుతమైన విషయం అండి, చాలా అద్భుతం కదా. అయితే దీంతో పాటు వీళ్ళు ఏంటంటే మనం ఈ బిజినెస్ రోడ్ టు రిచ్ అనే బిజినెస్ మనం చేయడం ద్వారా మనకి ఇన్కమ్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఈ ఇన్కమ్ అనేది కూడా ఎలా వస్తుందంటే మనం డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేసామనుకోండి, రిఫర్ చేసినప్పుడు డైరెక్ట్ రిఫరల్ మీద 500 ఇస్తున్నారు. యూనిలెవెల్లో అయితే 20 లెవెల్స్ ఉన్నాయి. 20 లెవెల్స్లో మనకు సింగిల్ ఐడి పడ్డా కానీ మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ 1499 పెట్టి ఎప్పుడైతే జాయిన్ అవుతామో మనకు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ ఇస్తున్నారండి. ఈ 1499కి మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దంటే మనకు బైనరీలో లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు పేరు మ్యాచ్ అయినప్పుడు మనకు 200 వస్తుందండి. ఆ 200తో పాటు ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లోకి 100 రూపీస్ అనేది కట్ అయ్యి మనకు రావడం జరుగుతుంది. అలా మనకు ఎప్పుడైతే 15 పేర్స్ అనేవి మ్యాచ్ అవుతాయో 15 పేర్స్ మ్యాచ్ అయినప్పుడు మనకు ఏదైతే మనం పెట్టిన అమౌంట్ 1500 ఉందో ఆ అమౌంట్ కూడా మనకు రిటర్న్తో పాటు ఈ ఎవ్రీ టైం పేర్ మ్యాచ్ అయినందుకు ఆ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుందండి. ప్రజెంట్ ఏంటంటే దీంట్లో లిమిటెడ్ ఆఫర్ నడుస్తుంది. ఈ లిమిటెడ్ ఆఫర్ ఏంటంటే వీళ్ళు డైలీ 100 పేర్స్ చేసుకోవచ్చు. డైలీ 100 పేర్స్ అంటే 200 ఈచ్ పేర్ అనుకున్నా కానీ మనం చూసుకున్నట్టయితే డైలీ 20,000 తీసుకోవచ్చు. మంత్కు చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో ఆ ప్రమోటర్స్కి కూడా లిమిటెడ్ టైంలో వీళ్ళు ప్రమోటర్స్ కానీ లీడర్స్ కానీ వీళ్ళు కొంతవరకు అంటే ఆఫర్ పెట్టారు. దాన్ని మీరు వినియోగించుకున్నట్టయితే మీకు అద్భుతమైన అవకాశం అని చెప్తాను. ఎందుకంటే అది చాలా అద్భుతమైన ఆఫరు. అది కాకుండా ఏంటంటే దీంట్లో రాయల్టీ కానీ అంటే మనకు కంపెనీలు టర్నోవర్ నుంచి అంటే మనకు డైలీ జరిగిన బిజినెస్ నుంచి మనకు డైలీ రాయల్టీ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. డైలీ రాయల్టీ అండ్ కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఇస్తున్నారండి. వీళ్ళు ఏంటంటే కొన్ని అచీవ్మెంట్స్ కూడా పెట్టారు. ఆ అచీవ్మెంట్స్కి వీళ్ళు రీచ్ అయినప్పుడు కొన్ని ర్యాంక్స్ ఇస్తూ కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ 10 పేర్స్ అయ్యాయి అనుకోండి, 10 పేర్స్ అయినప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకటి ఫుడ్ కూపన్ ఇస్తున్నారు. అది 1000 వర్త్ ఆఫ్ ఒక ఫుడ్ కూపన్ ఇస్తున్నారు. దాంతోపాటు 3% ఆఫ్ డైలీ రాయల్టీ ఇస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ అచీవ్మెంట్ ఏంటంటే ఇది సిల్వర్ అండి. ఈ సిల్వర్కి ఎవరైతే రీచ్ అవుతారో 25 పేర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు సిల్వర్కు అచీవ్మెంట్ అవుతారండి. ఈ సిల్వర్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు బ్లూటూత్ స్పీకర్ ఇస్తున్నారు. దాంతోపాటు 2% ఆఫ్ డైలీ రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
ఏదైతే థర్డ్ అచీవ్మెంట్ ఉందో ఇది గోల్డ్ అచీవ్మెంట్ అండి. ఈ గోల్డ్ అచీవ్మెంట్కి ఎవరైతే రీచ్ అవుతారో ఇక్కడ ఏంటంటే గోల్డ్ అచీవ్మెంట్కి రీచ్ కావాలంటే ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా 50 పేర్స్ మ్యాచ్ అయి ఉండాలి. ఈ 50 పేర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు గోల్డ్ అచీవ్మెంట్కి రీచ్ అయినట్టు అండి. ఈ గోల్డ్ అచీవ్మెంట్కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకు ఇక్కడ ఏంటంటే అమెజాన్ గిఫ్ట్ కూపన్ 2000 వర్త్ ఆఫ్ అమెజాన్ గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు. అదేవిధంగా 1.7% ఆఫ్ డైలీ రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి ప్లాటినం అండి. ఈ ప్లాటినం అచీవ్మెంట్ కావాలంటే 100 పేర్స్ అయి ఉండాలి. ఈ 100 పేర్స్ ఎవరైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళకు 1% ఆఫ్ డైలీ రాయల్టీ ఇస్తూ లెనోవో ట్యాబ్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి డైమండ్ అండి. ఈ డైమండ్లో ఏంటంటే 500 పేర్స్ మ్యాచింగ్ కావాలి. ఈ 500 పేర్స్ ఎవరైతే మ్యాచింగ్ అవుతాయో వాళ్ళకు 1% ఆఫ్ డైలీ రాయల్టీ ఇస్తూ అదేవిధంగా ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఒక డొమెస్టిక్ ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ అచీవ్మెంట్లో ఏంటంటే వీళ్ళు 1000 పేర్స్ మ్యాచ్ అయినప్పుడు ఒక ర్యాంక్ ఇచ్చి అదేవిధంగా 1000 పేర్స్కి ఇక్కడ 1.5% ఆఫ్ డైలీ రాయల్టీ ఇన్కమ్ ఇచ్చి ఒక ల్యాప్టాప్ ఫండ్ వచ్చేసి 18,000 ఇస్తూ అచీవ్మెంట్ అండి. ఎవరైతే 15,000 పేర్స్ మ్యాచ్ అవుతారో వాళ్ళకు డైలీ 1.5% ఆఫ్ రాయల్టీ ఇస్తూ అదేవిధంగా కారుకు సంబంధించినటువంటి ఫండ్ 5 lakhs ఇస్తారు. ప్లస్ దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. లగ్జరీ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. అదేవిధంగా 25,000 పేర్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో 1% ఆఫ్ డైలీ రాయల్టీ ఇస్తారు. అదేవిధంగా హౌస్కు సంబంధించినటువంటి 12 లక్షల రూపాయల క్యాష్ కూడా ఇస్తారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కపుల్ ట్రిప్ ఇస్తారండి. ఎంత అద్భుతం అండి. ఇలాంటి అన్ని అద్భుతాలన్నీ కూడా ఈ రోడ్ టు రిచ్ అనే కాన్సెప్ట్లో జరుగుతాయండి. అయితే ఈ టీం అంతా మనమే చేయాలి అవసరం లేదండి. మన కింద వాళ్ళని మనం మోటివేషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు టీం అవుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ మన టైంను మల్టిప్లై చేస్తున్నాం. మన టైంను మనం మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. మన టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉంటే అంత వాల్యూ అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. తెలివైన వాడు ఎవరైనా సరే, తెలివైన వాళ్ళు ఇలాంటి అద్భుతమైన అవకాశాలను మిస్ చేసుకోరు. ఇలాంటి అద్భుతమైన మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.